హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ కొత్త రేషన్ కార్డులకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ఈ ఏడాది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ప్రకటించడం జరిగింది. సో మరి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అవడానికి మనకి టైం అయితే ఇచ్చారు కదా. సో మరి ఈ ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. నిన్న మంగళవారం మంత్రి నాదెండ్ల మనోహర్ ఏపీ సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేస్తామని స్పష్టం చేశారు. కొత్త కార్డులు జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు, అలాగే తొలగింపు, స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని కూడా తెలిపారు. అంటే మరి మనకి ఈ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే సమయంలోనే మనకి ఎవరైతే కుటుంబ సభ్యుల్ని యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని యాడ్ చేసుకోవడానికి కోసం, అలాగే ఎవరైనా కార్డు నుంచి తొలగించాలనుకుంటే ఒక పర్సన్ని కానీ అలా తొలగించుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఇస్తారు. అలాగే మనకి స్ప్లిట్ కార్డుల కోసం కూడా ఆప్షన్ ఇస్తారు. నెక్స్ట్ క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని కూడా అన్నారు. సో మరి మనకి ఈ విధంగా అయితే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. ఈకేవైసీ పూర్తయిన తర్వాత ఎంతమంది కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని కూడా చెప్పడం జరిగింది. అంటే మరి ఈకేవైసీ ఒకవేళ ఎవరైనా కంప్లీట్ చేసుకోకపోతే సో వాళ్ళ కొత్త రేషన్ కార్డులో వాళ్ళకి నేమ్ అనేది ఉండదు. ఎందుకంటే అలాగే ఒక్కొక్కరికి కొందరికైతే 2 రేషన్ కార్డులు అలా ఉండడం కొంతమంది ఉన్నాయి కదా. అలాంటి వాళ్ళకి ఒక రేషన్ కార్డు ఉంచి ఇంకో రేషన్ కార్డు కూడా తొలగించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈకేవైసీ ప్రక్రియ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఎవరైనా యాడ్ అవ్వాలనుకున్నా, అలాగే వేరే కార్డులోకి మీరు స్ప్లిట్ అవ్వాలనుకున్నా కూడా ఈ ఆప్షన్ అయితే కూడా ఇస్తారు మనకి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.